బీహార్లో అసెంబ్లీ ఎన్నికల నామినేషన్స్ పర్వం ముగిసినా విపక్ష మహాగఠబంధన్లో సీట్ల పంచాయతీ కొలిక్కి రాలేదు. 11 స్థానాల్లో కూటమి పార్టీలు పోటాపోటీగా అభ్యర్థులు నిలబెట్టాయి. ఇందులో 6 చోట్ల కాంగ్రెస్, ఆర్జేడీ పోటీ పడుతున్నాయి. ఇక 4 స్థానాల్లో కాంగ్రెస్, సిపిఐ, 1 స్థానంలో ఆర్జేడీ, వీఐపీ ఫైట్కు దిగాయి. బీహార్లో 2వ దశ నామినేషన్స్ స్వీకరణకు నిన్నటితో గడువు ముగిసింది. ఈ నెల 23 వరకు విత్డ్రాకు సమయం ఉంది. ఈలోగా మహాకూటమి పార్టీలు ఏకాభిప్రాయానికి వచ్చి తమ అభ్యర్థులను పోటీ నుంచి తప్పుకునేలా చేయాల్సి ఉంటుంది. లేదంటే ఓట్లు చీలిపోయి మహాగఠబంధన్ సీట్లు కోల్పోయే ప్రమాదం ఉంది. బీహార్లో మొత్తం 243 నియోజకవర్గాలు ఉన్నాయి. ఆర్జేడీ 143, కాంగ్రెస్ 60 నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించాయి. వీరంతా నామినేషన్ను దాఖలు చేశారు. అలాగే వామపక్షాలు, వీఐపీ కూడా అభ్యర్థులను నిలబెట్టాయి. ఇందులో 11 చోట్ల మహాకూటమి పార్టీలు పరస్పరం పోటీ పడుతున్నాయి. అక్టోబర్ 23లోగా ఇందులో ఎవరైనా తమ నామినేషన్స్ను విత్డ్రా చేసుకుంటారా, లేదంటే ఫ్రెండ్లీ ఫైట్ తప్పదా అనేది ఆసక్తికరంగా మారింది. మహాకూటమిలో సీట్ల సర్దుబాటు కొలిక్కి రాకపోవడంతో జేఎంఎం పోటీ నుంచి తప్పుకుంది.